మైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పును. దేవుడు తన మాటలను మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. నేటి బాలులు రేపటి పౌరులు. అయితే ఆ బాలులు మంచిని, దేవుని మార్గాన్ని నేర్పించవలసిన బాధ్యత నీదే. ఎందుకనంటే ఏ వ్యక్తి అయినా తాను నేర్చుకున్నప్పుడు, పెద్దవాడైనప్పుడు తాను నేర్చుకున్నది ఏదైతే దాని నుండి తొలగిపోడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం నేర్పించే వారికి కావలసింది నేర్పుతో పాటు ఓర్పు కూడా కావాలి. అందుకు దేవుడు ఇలా చెప్పారు, నీ పిల్లలకు కోపము రేపక ప్రభువు శిక్షలోను బోధలేను పెంచు అని చెప్పారు. దేవుని యందు విశ్వాసాన్ని గురించి నేర్పించాలి. దేవుని యొక్క రక్షణను గురించి నేర్పించాలి. దేవుని యొక్క ప్రేమను గురించి నేర్పించాలి. ఏ వ్యక్తి అయినా నేర్చుకుంటే దానిలో నిలకడగా ఉండగలుగుతాడు. అందుచేత నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీవు నివసిస్తున్న సమాజానికి నీవు ఇవి నేర్పించవలసిన వాడవు. ఒక తల్లికి 2 కుమారులు ఉన్నారు. ఒకడు చదువుకున్నాడు, మరొకడు దొంగ అయ్యాడు. వీడు పెద్ద హంతకుడు కూడా అయ్యాడు. చదువుకున్నవాడు మొదటివాడు మంచి ఉద్యోగస్తుడయ్యాడు. ఇలా జీవితం కొనసాగుతుంది. ఒకరోజు దొంగతనానికి వెళ్ళాడు. ఆ దొంగతనం చేస్తున్నప్పుడు అడ్డు వచ్చిన వారిని చంపేశాడు. అతనిని పోలీసు వారు అరెస్ట్ చేసి కోర్టుకి అప్పగిస్తే కోర్టు అతనికి, న్యాయస్థానం అతనికి ఉరిశిక్ష వేసింది. అయితే ఉరి వేసే ముందు అతన్ని అడిగారట, నీ చివరి కోరిక ఏంటి అని అడిగితే అతడు నా తల్లిని చూడాలని అన్నాడట. ఆ మాట అన్నప్పుడు వారు తల్లి అంటే ఎంతో ప్రేమ అనుకుని తల్లికి కబురు పంపించి ఉరివేసే స్థలానికి ఆమెను కూడా తీసుకొచ్చి నిలబెట్టారు. అయితే అతను అన్నాడట, ఆ దొంగ నా తల్లితో ఒక మాట చెప్పాలి అని అంటే ఆ తల్లిని అతని దగ్గరికి తీసుకువెళ్ళారు. అయితే అతడు చెవి దగ్గరగా అతను తలను పెట్టి, నోటిని పెట్టి ఆ తల్లి యొక్క చెవిని గట్టిగా కొరికితే ఆమె చాలా బాధగా కేకలు వేసి అరుస్తూ భయంతో వెనక్కి వెళ్ళిపోయి, అప్పుడు ఆ కుమారుడు, ఆ దొంగ ఇలా అన్నాడట, చచ్చిపోతున్నాను, నేను మారాను
అని అంటారు. అతడు నేను దొంగతనం చేసినప్పుడు నా తల్లి చెవి గనక మెలిపెడితే ఆ మెలిపెట్టినప్పుడు ఎంతో బాధ ఉండి నేను తప్పు చేసేవాడిని కాదు, తప్పు చెయ్యకపోతే, దొంగతనం చెయ్యకపోతే అడ్డు వచ్చిన వాడిని చంపేవాడిని కాదు, ఈరోజు నేను చచ్చిపోయేవాడిని కాదు. చచ్చిపోతున్నా నువ్వు మారవు అన్నారు కదా, నా తల్లే ఇలా చేసుంటే నేను మారేవాడిని కదా, నేను చనిపోయేవాడిని కాదు కదా అని ఆ కుమారుడు ఏడ్చాడు. వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీవు దేవుణ్ణి గురించి, మంచిని గురించి నేర్పించకపోతే రేపు నిత్య నరకానికి వెళ్ళే వారి విషయంలో బాధ్యత నీవే వహించవలసి ఉంటుంది. కాబట్టి మనము మన కుటుంబానికి, మన సంఘానికి, సమాజానికి మరి దేవుణ్ణి గురించి, మంచిని గురించి నేర్పించవలసిన బాధ్యత మనకున్నది. అట్టి బాధ్యత కలిగి జీవించున్నట్లుగా దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వాక్యం విన్న మీ పిల్లల్ని, వారి కుటుంబీకుల్ని, వారికి కలిగిన అంతటినీ దీవించమని యేసు ప్రభువారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు తన మాటలు, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.